ప్రియమైన సహోదరిమణులకు మన రక్షకుడును, మన విమోచకుడును, మన ముక్తిదాత అయిన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ సర్వశుభములు. ప్రియులారా, లేఖనాన్ని మనం చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అంటున్నాడు. అసలు భూ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి ఏమిటో మనం చూడగలిగితే, అసలు మనం వేటిని చంపవలసి ఉన్నదో, వేటిని విసర్జించవలసి ఉన్నదో, వేటిని ధరించుకోవాలనుకున్నాయో బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, ముందుగా మనం చంపవలసిన వాటిని గురించి మనం ఆలోచిస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి మనం చూస్తే, కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధ సంబంధమైన ధనాపేక్షను అంటే లోభత్వమును చంపివేయండి. మరి చంపివేయకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. మనం చంపవలసినది ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, ధనాపేక్ష. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి మనం 9 చూడగలిగితే, వేటిని విసర్జించాలి అని మనం ఆలోచిస్తే, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు. లేఖనంలో మనం చూస్తే ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ప్రియులారా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించండి. మరి ధరించుకోవలసిన వాటిని గురించి కూడా చెబుతున్నాడు. ప్రియులారా, ఏమిటి మనం ధరించుకోవలసినవి అని మనం ఆలోచిస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వరకు మనకు కనబడుతుంటే ప్రియులారా, అక్కడ జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ అదే చెబుతూ ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట కూడా చెబుతున్నాడు. ప్రియులరా, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8-9 వచనం అంటున్నాడు, నీతిని అనుసరించి వాణిని ఆయన